అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రాఫీ మ్యాచ్లో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. అంటే టీమిండియా ఓడిపోతుందన్న సమయంలో 8వ స్థానంలో దిగిన నితీష్ కుమార్ సెంచరీ కొట్టి టీమిండియా మ్యాచ్ని అలా విజయవంతం వైపు నిలబెట్టాడు. సో ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఒక 3 రోజుల ముందు నితీష్ కుమార్ చాముండేశ్వరనాథ్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అంటే ఆ టైంలో ఆయన ఏం చెప్పాడు, అంటే ఆయన నితీష్కి ఎలాంటి గురుబోధన చేశాడో ఆయన మాటల్లో విని తెలుసుకుందాం. నితీష్ కుమార్ సెంచరీ గురించి మీరు ఎలా స్పందిస్తారు సార్? సార్, అది చాలా పెద్ద అచీవ్మెంట్. అది మెల్బోర్న్లో ఆస్ట్రేలియాలో ఆ స్కోర్ చేయటం అంటే సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ అందరూ ఫెయిల్ అయిన తర్వాత ఈ మ్యాచ్ డెఫినెట్గా ఫాలో ఆన్ దిశగా వెళ్తుంది అనుకున్నాం. బట్ నితీష్ కుమార్ అడాప్టబిలిటీ, ద గేమ్లో అతను బ్యాక్ లిఫ్ట్ తగ్గించి క్లోజ్ టు ద బాడీ ఆడడం, అతను T20లో ఆడడం చూశాను నేను. ఈ వాజ్ గోయింగ్ ఫర్ ఆల్ ద షార్ట్స్కి వెళ్ళి ఆడడం అది వేరు. ఇది అడాప్టబిలిటీ తీసుకుని టీంకి ఎంత అవసరం అలా ఆడి చూపించడం, ఇట్స్ ఏ వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఐ థింక్ Nitish will go places. He is going to be one of the best all-rounders for India. యాక్చువల్గా ఈ టెస్ట్ మ్యాచ్ ముందు నితీష్ నాకు ఫోన్ చేశాడు. సో చెప్పాను నేను నితీష్ నువ్వు ఒక్క షార్ట్ పిచ్ బాల్ హుక్ చేయటం మానేస్తే నువ్వు కొట్టిన అన్ని 40s సెంచరీలు అయ్యాయి, అదొకటి మానేయి. దెన్ యూ ప్రాక్టీస్ విత్ ఏ వెట్ టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేయి. బౌన్సర్స్ అవాయిడ్ చేయటం మానేస్తే ఆస్ట్రేలియన్స్ అదే నీ మీద ఏం చేస్తున్నారు, షార్ట్ పిచ్ డెలివరీస్ మీద నేను అవుట్ చేయడానికి వస్తున్నారు, అదొకటి నువ్వు మానేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే సచిన్ తెండూల్కర్ మ్యాచ్కి 2 రోజుల ముందు ఎవరితో ఏం మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు నువ్వు యంగ్స్టరు పైకి వస్తున్నావు, చాలామంది మేము అది స్పాన్సర్ చేస్తాం ఇది స్పాన్సర్ చేస్తాం అని చుట్టూ తిరుగుతూ ఉంటారు. నువ్వు మటుకు 2 days బిఫోర్ ద మ్యాచ్ స్విచ్ ఆఫ్, ఓన్లీ బ్యాట్ అండ్ బాల్, దాని గురించి తప్ప ఇంకేది ఆలోచించద్దు. నువ్వు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ అన్ని మ్యాచ్లు సెంచరీలు కొట్టాలి, నువ్వు హుక్ కొట్టడం మటుకు మానేసి అని చెప్పాను. సో మ్యాచ్ ఆడేటప్పుడు కానీ ఆ ప్రాక్టీస్లో ఎలా ఉంటుంది సార్ ఆయన బిహేవియర్, కానీ మీతో పాటు ఎలా మాట్లాడేవాళ్ళు అందరితో? నో ఈజ్ ఎ వెరీ వెరీ హార్డ్ వర్కర్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రాలో ప్రాక్టీస్ చేసి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తే ఆ టైప్ ఆఫ్ పేస్ ఆ టైప్ ఆఫ్ బౌలింగ్ తను ఆడలేదు. ఆస్ట్రేలియా సిరీస్కి వెళ్ళి సక్సీడ్ అవటం అంటే అది మామూలు విషయం కాదు. అందులో మెల్బోర్న్లో ఆస్ట్రేలియాలో ఫస్ట్ సెంచరీ కొట్టిన ఆంధ్ర పిల్లాళ్ళగా ఆడతాం. ఎందుకంటే మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను ఆంధ్ర క్యాప్టెన్ చేశాను, ఆంధ్రాకి సెక్రటరీగా ఉన్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా నేను సెక్రటరీగా ఉండగానే కడపలో స్టేడియం కట్టడం, నెల్లూరులో ల్యాండ్ తీసుకోవటం, మంగళగిరి రాజశేఖర రెడ్డి గారి ల్యాండ్ తీసుకోవటం, ఇవన్నీ చేసాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. వైజాగ్లో కూడా అతను బాగా ప్రాక్టీస్ చేసుకోవటం, సొంతంగా అక్కడే ప్రాక్టీస్ చేసుకుని ఈ లెవెల్కి రావటం వైజాగ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అప్రిషియేట్ చేయాలి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా అప్రిషియేట్ చేయాలి అతనికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తున్నందుకు. ఇప్పుడు సన్ రైజర్స్లో T20కే పనికొస్తాడన్న ప్లేయరు ఈరోజు బ్రహ్మాండంగా ఆడి టెస్ట్ మ్యాచ్ ఇండియాకి ఫాలో ఆన్ లేకుండా ఈ మ్యాచ్ ఓడిపోకుండా సేవ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి గారు ఏ టైంలో ఫోన్ చేశారు సార్ మీకు? అంటే మ్యాచ్కి ప్రారంభమైన కొద్దిసేపటికి చేశారు లేదా మ్యాచ్కి ముందే ఫోన్ చేశారు? మ్యాచ్కి ముందు ఒక 3 days ముందు ఫోన్ చేశాడు. సో ఫోన్ చేసినప్పుడు మాట్లాడాను నేను చెప్పాను, నువ్వు ఒక షార్ట్ పిచ్ డెలివరీస్ వాళ్ళు నిన్ను మెయిన్ టార్గెట్ చేస్తున్నారు, నువ్వు ఎన్ని హుక్ చేస్తున్నావు కాబట్టి అక్కడే టార్గెట్ చేస్తే ఎక్కడో చోట దొరుకుతావు అని. అదొకటి మానేసావు అనుకో. పర్టికులర్గా ఫాస్ట్ బౌలర్ బౌన్సర్ వేయాలంటే నీకు 5 balls వేయాల్సిన స్ట్రెంగ్త్ పెట్టి నీకు బౌన్సర్ వేయాలి. అదొకటి నువ్వు అవాయిడ్ చేస్తే వాళ్ళు నీకు బౌన్సర్లు కూడా వేయరు. నువ్వు ఈజీగా అన్ని కొట్టిన 40s అన్నీ కూడా ఇప్పటికే 100s అయ్యాయి నీకు. సో కాన్సన్ట్రేట్ చేసి ఆడుకొని. బట్ నేను బ్యాటింగ్ చూశాను, తన అడాప్టబిలిటీ చాలా బాగుంది అసలు. అంటే అతనికి టాప్ క్రికెటర్ అవ్వాల్సిన లక్షణాలన్నీ కనపడినాయి అతను బ్యాటింగ్ చూస్తుంటే. ఎన్ని రోజుల నుంచి నితీష్ బ్యాటింగ్ అబ్జర్వ్ చేస్తాం సార్? ఆస్ట్రేలియాతో నితీష్కి ఎలా అయితే పైచేయి అవుతుందో, ఎలాంటి టెక్నిక్స్ చెప్తే బాగుంటుంది, ఎన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు ఆస్ట్రేలియా మ్యాచ్ని మన వాళ్ళతో? నువ్వు ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే తన ముందు నుంచి అబ్జర్వ్ చేస్తుంది. ఏంటంటే ఈవెన్ T20లో కూడా అతనికి షార్ట్ పిచ్ డెలివరీ చేస్తున్నాడు. T20లో అయితే ఎప్పుడైనా అవుట్ అయ్యేవాడు ఒక్కోసారి, కానీ అదే వీక్ పాయింట్ అతనికి. అదర్వైజ్ ఈజ్ ఎ కంప్లీట్ ప్లేయర్. ఇప్పుడు నిన్న MSK ప్రసాద్ కామెంటరీ విన్నాను నేను, నాకు అస్సలు బాగా అనిపించలేదు. MSK చాలా మంచి ఫ్రెండ్, ఆంధ్రాకి ఆడాడు, ఇండియాకి ఆడాడు. ఆంధ్రా నుంచి తను బ్యాటరా బౌలరా తెలియని పరిస్థితిలో ఉన్నానని నితీష్ గురించి కామెంట్ చేస్తాం. నితీష్ మనందరికీ కొడుకు లాంటి ఏజ్ 21 years అంటే మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ తీసుకుంటే
హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు ఏమన్నా 140 పేస్ బౌలింగ్ వేశాడు. వాళ్ళందరూ వచ్చి ఇండియన్ టీంలోకి వచ్చి ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇది జస్ట్ 21 year old. ఇతను ఎప్పటికైనా బ్రహ్మాండమైన ఆల్రౌండర్ కింద ఉంటాడు ఇండియాకి. ఇప్పుడు సెలెక్టర్స్ కూడా అతను బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయకుండా ఆ ఫ్రంట్ లైన్ అవుట్ అయితే వెనకాల ఇతను ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ క్యాప్టెన్కి ఇచ్చేటట్టు ఈ షుడ్ గో 6 and 7 ప్లేసుల్లో వెళ్తే ఇండియాకి బ్రహ్మాండమైన క్రికెటర్ కింద ఉంటాడు. అండ్ నితీష్ రెడ్డి ఇంకా ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంకా సెంచరీలు కొట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్పానని కాదు, బట్ ఈ మ్యాచ్లో బౌన్సర్స్ అన్నీ అవాయిడ్ చేశాడు. హుక్ షాట్ కొట్టలేదు. అదే ఎగ్జాంపుల్ సచిన్ తెండూల్కర్ కవర్ డ్రైవ్ కొట్టి అవుట్ అయ్యాడు ఆస్ట్రేలియా సిరీస్లో. సిడ్నీలో ఒక్క కవర్ డ్రైవ్ కొట్టకుండా 200 కొట్టాడు ఆ షాట్ అవాయిడ్ చేసి. సో ఆ అడాప్టబిలిటీ వచ్చిందంటే అది వెరీ బిగ్ సైన్ ఆఫ్ బికమింగ్ ఏ గ్రేట్ క్రికెటర్. సో నితీష్ ఆల్సో ఆ అడాప్టబిలిటీ వచ్చిందంటే తను కంపల్సరీగా హుక్ చేసేవాడు హుక్ చేయకుండా ఈ ఇన్నింగ్స్ ఆడాడంటే చాలా గ్రేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ నితీష్ అండ్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఫర్ ఇండియన్ క్రికెట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.